హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎందరో శిల్ప కళాకారుల శ్రమకు సజీవమైన సాక్ష్యం ఇది. కఠిన శిలలతో కళాకారులు సృష్టించిన అద్భుతమైన లోకమిది. తమ యొక్క జీవితాన్ని, సమయాన్ని, మేధస్సును, కళా నైపుణ్యాన్ని దారపోసి ఆవిష్కరించిన కళామయ లోగిలి ఇది అని 19వ శతాబ్దపు ప్రఖ్యాతిగాంచిన కళా విమర్శకుడు ఆంగ్లేయుడు అయిన జేమ్స్ ఫెర్గ్యూసన్ కర్ణాటకలోని హసన్ జిల్లాలో పేర్కొన్న హాలీవుడ్ హొయసలేశ్వర ఆలయం గురించి తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు. హొయసల రాజులు అత్యంత సుదీర్ఘంగా నిర్మించిన ఆలయము, హొయసల రాజుల ఆధ్వర్యంలో ఆకృతి దాల్చిన అతిపెద్ద ఆలయము హొయసలేశ్వర ఆలయము. 190 సంవత్సరాల కాలం పాటు నిర్మాణం కొనసాగిన అరుదైన ఆలయం ఇది. దాదాపు 2 శతాబ్దాలు ఆలయ నిర్మాణం కొనసాగిన నిర్మాణ శైలిలో ఏమాత్రం వైవిధ్యం లేకుండా ఏకీకృత కళా చాతుర్యము, నిర్మాణ నైపుణ్యాలతో హాలీబేడ్ ఆలయం ఆకట్టుకుంటుంది. 1121 సంవత్సరంలో ఆలయ నిర్మాణాన్ని విష్ణువర్ధన మహారాజు కాలంలో ఆరంభమయ్యింది. ఈ ఆలయాన్ని ఆ తర్వాత ఎందరో హొయసల రాజులు కొనసాగిస్తూ వచ్చారు. రాజా హొయసల ఆస్థానంలోని మంత్రి కేతమల్లు ఈ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. కేవలం రాజు ఆదాయమే కాకుండా ఆలయ నిర్మాణంలో ప్రజలకు సైతము భాగస్వామ్యం కల్పించాలి అన్న లక్ష్యంతో కేతమల్లు ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. అందుకు సంబంధించిన వివరాలు సైతము శాసన రూపంలో ఇక్కడ చూడవచ్చు. అద్భుతమైన, అసాధారణమైన రీతిలో రూపుదాల్చిన ఈ శిల్పకళా వైభవం హాలీబేడ్ హొయసలేశ్వర ఆలయము విరాట్ రూపము. ఈ శిల్పారామంలో చిన్న పెద్ద కలిపి 20,000 పైచిలుకు శిల్పాలు ఉన్నాయి. 190 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఈ ఆలయం నిర్మితం కావడానికి కారణము మనం ఈ శిల్పాలను చూస్తే అర్థమవుతుంది. అతి సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా, భారీ శిల్పాలు, ఇలా ఎన్నో ఆకృతులతో శిల్పకళా సన్నిధానము ఈ ఆలయ సముదాయంలో కనువిందు చేస్తుంది. ఇంతటి అద్భుతం సాకారం కావడానికి 190 ఏండ్లు పట్టింది. అయినా కూడా ఆలయ నిర్మాణము ఇప్పటికీ కూడా అసంపూర్తిగానే ఉంది. అందుకు నిదర్శనంగా ఆలయం వెలుపల శిల్పాలు లేని రాతి పలకలు ఇంకా గోచరం అవుతూనే ఉన్నాయి. ఈ కళ అనంతం అనడానికి ఇదే ఉదాహరణ. హాలీబేడ్ హొయసల రాజధాని. ఈ హాలీబేడ్ అసలు పేరు ద్వారసముద్ర. ఈ రాజ్యంపై పలుసార్లు దాడి జరిగింది. కన్నడలో హాలీబేడ్ అంటే శిథిల నగరం. ఈ ఆలయాన్ని ద్వారసముద్రం అనే పెద్ద చెరువు ఒడ్డున నిర్మించారు. అందువల్ల ఆ సరస్సు పేరిట ద్వారసముద్ర అన్న పేరుతో ఈ పట్టణాన్ని వ్యవహరించేవాళ్ళు. 1316 సంవత్సరంలో, 1327 సంవత్సరంలో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి మాలిక్ కాఫూర్ 2 సార్లు హాలీబేడ్పై దండయాత్ర చేశాడు. ఆ సందర్భంలోనే ఈ ఆలయం ధ్వంసమైంది. ఆ తరుణంలోనే బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయాన్ని స్థానికులు ఇసుకతో కప్పివేసి ఆ ఆలయాన్ని ధ్వంసం కాకుండా కాపాడుకున్నారు. కానీ ఈ ఆలయాన్ని ఏ విధంగా కూడా సంరక్షించుకోలేకపోయారు. అప్పుడు ఆలయం పైన దాడికి కారణం సజీవ సాక్ష్యాలు, చీకటి మరకలు, శిథిలమైన శిల్పాలు మనం నేటికీ కూడా చూడవచ్చు. అలాగే మైసూరుకు సమీపంలో ఉన్న సోమనాథపుర కేశవ ఆలయ సైతం పాక్షికంగా ధ్వంసమైంది. హొయసల రాజుడు నిర్మించిన ఈ 3 ఆలయాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అలనాటి రాజులంతా కూడా గతించారు. రాజ్యాలన్నీ కనుమరుగైపోయాయి. ఆ రాజ్యంలో ఉండే ప్రజలు కూడా ఇప్పుడు ఎవరూ లేరు. రాజులు యుద్ధాలు చేసి కూడబెట్టిన ధనాలు, వస్తువులు, కానుకలు ఏవీ కూడా లేవు. శ్రమ కోర్చి వాళ్ళు విస్తరించిన రాజ్యాల సరిహద్దులు కూడా పోయాయి. అంతఃపురాలు లేవు, రాజు సౌందాలు కూడా లేవు. ఇప్పుడు మిగిలినవి చెక్కు చెదరనివి, కాలదోషం పట్టనివి, ఎన్నో శతాబ్దాలు గడిచిన నేటికి కూడా గత వైభవానికి మూగ సాక్ష్యాలుగా మిగిలినవి ఈ ఆలయాలు మాత్రమే. లౌకికపరమైన సంపదలన్నీ కూడా కరిగిపోయాయి. అసలైన కళాత్మక, ఆధ్యాత్మిక సంపద మాత్రమే మిగిలింది. ఆలయము హాలీబేడ్ హొయసలేశ్వర ఆలయము. హొయసల సామ్రాజ్యము 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలో వర్ధిల్లింది. నాగర, ద్రావిడ శైలిని సమ్మిళితం చేస్తూ హొయసల రాజులు శైశవ శైలిని ఆవిష్కరించారు. 13వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతంలో హొయసల ప్రభావము అధికంగా ఉండేది. హొయసల నిర్మాణ శైలి ఆ తర్వాత ఎంతోమంది రాజవంశీకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కర్ణాటక వ్యాప్తంగానే కాకుండా మొత్తం దక్షిణ భారతం అంతా కూడా కలిపి హొయసల రాజులు ఎన్నెన్నో ఆలయాలు నిర్మించారు అని శాసనాలు చెప్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం 70 ఆలయాలు మాత్రమే దర్శనమిస్తూ ఉన్నాయి. హొయసల నిర్మాణ శైలి తమిళ శైలి నుంచి ఇది భిన్నంగా ఉంటుంది. హొయసల శైలి తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అద్భుతమైన కళా నైపుణ్యంతో, శిల్పకళా చాతుర్యము, ఆభరణయుతంగా, జీవజాల సృష్టి సంబంధితంగా, స్పష్టమైన ముఖ కవళికలతో, మంచి ఆకృతులతో హొయసల శైలి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకు ప్రత్యక్షమైన ఉదాహరణ హాలీబేడులోని హొయసలేశ్వర ఆలయం, శాంతలేశ్వర ఆలయము, బేలూరు చెన్నకేశవ ఆలయము, సోమనాథపురలోని కేశవ ఆలయాలు హొయసల కళాశైలికి సాక్ష్యాలు.
వయసుల రాజులు తమ యొక్క ఆలయాల్లో శివుడు లేదా విష్ణు స్వరూపాలని ప్రతిష్ఠించారు. విష్ణువర్ధన మహారాజు స్వయంగా వైష్ణవుడే అయిన అద్వైత భావకరణతో శివారాధన సైతం నిర్వహించేవాడు. అందుకే వయసుల రాజులు నిర్మించిన ఆలయాల వెలుపల శివలీలా వైభవము, విష్ణుమాయ విలాసము రెండు కూడా శిల్పాల రూపంలో ఉంటాయి. వయసుల ఆలయ నిర్మాణ శైలిలో చెప్పుకోదగిన ఎన్నో అంశాలు ఉన్నాయి. గర్భాలయము, ముఖమండపము, నాట్య మండపము, భోజ మండపము, ఇలా అన్ని మండపాల మధ్యన వైరుధ్యం ఉంటుంది. తమిళ ప్రాంతంలోని ఆలయాలకు భిన్నంగా ఆలయంలోని వివిధ విభాగాలు, మండపాలు విడివిడిగా ఉంటాయి. ఓయసల ఆలయాలు నిర్మాణపరంగా ఒకదానికి ఒకటి పోలి ఉంటాయి. ఈ ఆలయాలన్నీ కూడా మెత్తటి సబ్బురాయితో ఆలయాలపై శిల్పాలను మలిచిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. నక్షత్రాకారపు విమాన గోపురాలు సంపూర్ణమైన శిల్పకళా వైభవంతో కలకలలాడుతూ ఉంటాయి. ఏకకూట, వికూట, త్రికూట ఇలా గోపురాల సంఖ్యను బట్టి కూటాలను వయసులు నిర్మించారు. ఆలిబేడ్ వయసలేశ్వర ఆలయము త్రికూటానికి సంబంధించినది. వయసులరాజు సతీమణి పేరిట ఈ ఆలయం నిర్మితము అయ్యింది. శాంతలాదేవి గొప్ప నాట్య కళాకారిణి. రాణి శాంతనాదేవి ప్రతినిత్యం కూడా శివపరమాత్మ అర్చన చేసేవాళ్ళు. సాయం సంధ్యా సమయంలో నాట్య మండపంలో ఆమె నృత్య కళార్చన స్వయం సమర్పించేవాళ్ళు. ఆ సంప్రదాయం కొనసాగించేది. గర్భాలయంలో మహాలింగమూర్తి సుందరంగా ప్రకటితం అవుతాడు. గర్భాలయానికి ముంగట దర్శన మండపము, దానికి ముందు నాట్య మండపం ఉంటాయి. ఈ నాట్య మండపంలోని రాణి శాంతలాదేవి నృత్యం చేసేవాళ్ళు. ఈ ఆలయంలో 108 రాతి స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభానికి మరొక స్తంభానికి పోలికే ఉండదు. ఆకృతులు, శిల్పకళా చెమ్మకృతులు దేనికదే ప్రత్యేకము. ఈ స్తంభాకృతులపై శిలాపాలకులు గోచరమవుతాయి. అయితే ప్రస్తుతం 14 శిలాపలకలు మాత్రమే ఉన్నాయి. స్తంభాలపై అమరి ఉన్న శిలాపాలికలను, సౌందర్య మూర్తులను మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వారు లండన్కి రహస్యంగా తరలించారు. ఆ అద్భుతమైన శిల్పాలన్నీ కూడా లండన్లోని విక్టోరియా మ్యూజియంలో ఉన్నాయి. ఆలయానికి నందికేశ్వర, భృంగికేశ్వర పేరిట ద్వారపాలక శిలామూర్తులు నెలకొని ఉన్నాయి. ఆలయ కుడ్యాలపై సంస్కృత, కన్నడ భాషల్లో శిలాశాసనాలు ఉద్దికగా అమరి ఉంటాయి. ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారానే అవగతం అవుతూ ఉంటాయి. ఈ కఠిన శిలలన్నీ కూడా వెన్నెముద్దల్లాగా శిల్పుల చేతుల్లో కరిగిపోయి వివిధ రూపాన్ని సంతరించుకున్న వైనము ఆశ్చర్యం కలిగించక మానదు. ఒకే లోగిలిలో 2 ఆలయాలు ఉండడం ఈ సన్నిధిలో విశేషం. మొదటి ఆలయం రాజు పేరిట వయసలేశ్వర ఆలయం కాగా, రెండవది ఆయన భార్య పేరిట శాంతలేశ్వర ఆలయము. 2 ఆలయాల్లోనూ మహాదేవుడు లింగమూర్తిగా దర్శనమిస్తాడు. వయసలేశ్వర ఆలయానికి 4 దిక్కులా కూడా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ 4 దక్షిణ ద్వారము ప్రధానమైనది. రాజకుటుంబాల వారు ఈ దక్షిణ ద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశించేవాళ్ళు. దక్షిణ ద్వారానికి అభిముఖంగా ఒక పెద్ద చెరువు ఉంటుంది. దారానికి ఎదురుగా ఉన్న సరస్సు కాబట్టి దీన్ని ద్వార సముద్రం అని పిలిచేవాళ్ళు. ఈ పేరే ఈ పట్టణానికి స్థిరపడిపోయింది. రాజకుటుంబకులు ఈ సరస్సులో స్నానాలు చేసి మార్గమధ్యంలో ఉన్న క్షేత్ర గణపతిని దర్శించుకుని ఆలయంలోనికి ప్రవేశించేవాళ్ళు. గణపతికి అభిముఖంగా వయసుల రాజు చిహ్నం ఉంటుంది. ప్రధాన ఆలయానికి ద్వారపాలకులుగా నంది, భృంగి విగ్రహాకృతులు ఉన్నాయి. ఈ 2 ద్వారపాలకుల శరీరమంతా కూడా నానా విధమైన ఆభరణాలు అలంకృతంగా గోచరమవుతాయి. అందుకే ఈ 2 ద్వారపాలకులని నగల భోషానాలుగా స్థానికంగా వ్యవహరిస్తారు. నక్షత్రాకారం కూటంపై ఈ ఆలయం 11 వరుసల శిల్పకళా సమాహారంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎగువ నుంచి మొదటి వరుసలో ఏనుగుల సమూహం ఉంటుంది. నడుస్తున్న ఆకృతిలో ఉండే గజాకృతులు ఒకదానికి ఒకటి ఎక్కడ కూడా సారూప్యం ఉండదు. శైలిలో, రూపంలో విభిన్నంగా ఉంటాయి. ఈ ఏనుగులు బలానికి, స్థిరత్వానికి సంకేతము. 2వ వరుసలో ఉన్న సింహాలు రాజుల ధైర్య సాహసాలకు ప్రతీక. 3వ వరుసలో ఉన్న పుష్ప సమాహారము సంస్కృతి ఆరాధన, కళారాధనకు సూచిక. 4వ వరుసలో ఉన్న గుర్రాలు వేగానికి ప్రతిఫలము. 5వ వరుసలో ఉన్న లతలు, నగిశీలు కళాదృష్టికి ప్రతిబింబాలు. 6వ వరుసలో ఉన్న శిల్పాలన్నీ పురాణ ఇతిహాసాన్ని ప్రతిబింబిస్తాయి. 7వ వరుసలోని శిల్పాకృతులు విలక్షణమైనవి. వీటిని యాని అని అంటారు. యాని అంటే 7 జంతువుల మేలి కలయిక, అవయవాల కలయిక. ఇది ఊహాత్మక జంతు స్వరూప విన్యాసం. ప్రధాన ఆలయానికి అభిముఖంగా ఉన్న నందీశ్వర మండపంలో భారీ నంది విగ్రహము ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆలయాల్లో ఉన్న పెద్ద నంది ప్రతిమలను ఇది 6వ నంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితము రూపుదాల్చిన ఈ నంది ప్రతిమ నేటికి కూడా అద్దమూలే ప్రతిబింబిస్తుంది. ఆలనాటి శిల్పరచన చమత్కృతి అనితర సాధ్యం. వయసలేశ్వర ఆలయంలో ఏ శిల్పానికి ఆ శిల్పమే మనోహరము, ముగ్ధమోహనము. దేవతామూర్తులు, స్త్రీమూర్తులు, జీవజాలము, పుష్పాలు, లతలు, పౌరాణిక ఘట్టాలు ఇలా ఏ తరహా శిల్పాలు అయినా సజీవ మూర్తిమత్వంతో విలసిల్లుతాయి. ఇవన్నీ కూడా వరుస క్రమంలో వీక్షిస్తే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ద్రౌపది స్వయంవరము,
త్రిమూర్తులు, ఉమా మహేశ్వరులు, వారిచెంతనే ముంగీస, దర్పణ సుందరి, గోవర్ధన దారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ, దజాసుర సంహారణ మూర్తిగా శివపరమాత్మ, వరాహ అవతారము, నృసింహ అవతారము, ప్రహ్లాద చరిత్ర, అర్జున కర్ణ యుద్ధము, వామన అవతారము, శ్రీకృష్ణ పారిజాత అపహరణము, శ్రీరామ విషకన్య, వాలి సంహారము, రామాయణ ముఖ్య ఘట్టాలు, కురుక్షేత్ర పద్మవ్యూహం, రావణుడు కైలాసాన్ని శిరస్సును ధరించిన శిల్పం, ఇలా ఎన్నెన్నో శిల్పాకృతులు ఆలయం బయట కుడ్యాలపై దర్శనమిస్తాయి. ఒకటా రెండా ఆలయ ప్రాంగణంలో 20,000కు పైగా శిల్పాలు ఉన్నాయి. చూపు తిప్పుకోలేని, కళ్ళు నమ్మలేని ఈ శిల్పాలు నవలోకాన్ని ఆవిష్కరిస్తాయి. కాలగణన ప్రకారం చూస్తే హొయసల రాజుల సామ్రాజ్య పాలన 1000 సంవత్సరాల్లో ప్రారంభమైంది. వారి పరిపాలన 1346 సంవత్సరం వరకు కొనసాగింది. ఈ కాలంలో హొయసల రాజులు 958 కేంద్రాలలో దేవాలయాలు నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అయితే చాలా వరకు అది శిథిలం కాగా లెక్కకు కొన్ని మాత్రమే చిక్కుతూ ఉన్నాయి. ద్వారసముద్ర కేంద్రంగా విష్ణువర్ధన మహారాజు పరిపాలన సాగించారు. హొయసల సామ్రాజ్యానికి ద్వారసముద్ర దాదాపు 300 సంవత్సరాల పాటు రాజధానిగా వర్ధిల్లింది. గట్టరహల్లిలోని ఆలయ శిథిలాల సమీపంలో ఆలయ ప్రాంగణం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఒక శిలాశాసనం లభ్యమైంది. ఈ శాసనాన్ని బట్టి విష్ణువర్ధన రాజు మహామంత్రి కేతమల్లు హొయసలేశ్వర ఆలయాన్ని నిర్మింపచేశాడు అని, విష్ణువర్ధనుడు పర్యవేక్షణ చేశాడు అని తెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో శివపరమాత్మ కోసం హొయసల రాజులు నిర్మించిన అతిపెద్ద ఆలయము హొయసలేశ్వర సన్నిధానము. 14వ శతాబ్దంలో హొయసల రాజు పతనమైంది. 14వ శతాబ్దం మధ్యకాలంలో మదురై రాజులతో జరిగిన పోరులో 3వ బల్లాలుడు మరణించాడు. ఆ తర్వాత క్రమంలో రాజ్యం పతనమైపోయింది. ద్వార సముద్రంలోని ఆలయాలతో పాటు ఇతర ఆలయాలపై ముష్కరుల దాడి జరిగింది. కాలక్రమంలో ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు హొయసల రాజులు నిర్మించిన 300 ఆలయాలు శిథిలావస్థకు చేరాయి. 1799 సంవత్సరంలో టిప్పు సుల్తాన్ ఓడిపోవడంతో మైసూరు బ్రిటిష్ వారికి హస్తగతమైంది. ఆ తర్వాత బ్రిటిష్ వారు శిథిల ఆలయాలపై సర్వే నిర్వహించారు. 19వ శతాబ్దము 20వ శతాబ్దం మధ్యకాలంలో హొయసలేశ్వర దేవాలయాన్ని మరమ్మతును చేయించారు. బయట శిలా కుడ్యాలు, శిల్పాకృతులను సంహరించి పునర్నిర్మించారు. శిథిలాలను సరిచేశారు. బీటలు పడిన భారీ గోడను తీర్చిదిద్దారు. వికోట విమానాలుగా ఖ్యాతి కాంచినవి ఇప్పుడు గత వైభవ ప్రభావానికి నిలువెత్తు సాక్ష్యాలుగా, కరిగిపోయిన కాలానికి చెదిరిపోని చిహ్నాలుగా మిగిలిపోయాయి. ఈ ఆలయంలో ప్రతి గర్భగుడి పైన మహాగోపురాలు ఉన్నాయి అనడానికి స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అది కనుమరుగైంది. ఈ గోపురాలు హొయసల రాజుల ప్రత్యేకమైన ముద్రతో నక్షత్ర ఆకృతిలో ఉండేవి. ప్రధాన ఆలయాన్ని మండపానికి కలిపే నిర్మాణాన్ని ఆలయ వాస్తు నిర్మాణ శైలిరీత్యా సుఖనాశి అని అంటారు. ఆ నిర్మాణం కూడా లేదు. కాలాంతరంలో పునర్నిర్మాణం చేసినప్పుడు కొద్దిగా వీటిని ప్రస్తుతం ఉన్న రూపంలో అమర్చడాన్ని స్పష్టంగా గమనించవచ్చు. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయము ఎన్నో సంఘటనల్ని, మరెన్నో సందర్భాలని ఆవిష్కరిస్తుంది. హొయసల రాజ్యంలోని ముఖ్యమైన సన్నివేశాలకు ఈ ఆలయమే కేంద్ర బిందువు అయ్యింది. వారి ఉత్సాహాలు, వేడుకలు, వేదనలు, పండుగలు, పర్వదినాలు, ఆనందాలకు ఈ ఆలయ ప్రాంగణమే ఆధారమైంది. ఆలయము అంటే అలనాడు సమాజోద్ధరణకు కేంద్ర బిందువు. జీవుడు దేవుడు వేరు కాదు, రెండు ఒక్కటే అని అద్వైత భావాన్ని గుర్తించే ప్రదేశం. అందుకే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజులు సామాజిక బాధ్యతగా ఆలయాలను నిర్మించి తాము తరించడమే కాకుండా ప్రజల్ని కూడా ఉద్ధరింపచేశారు. అసన్కి 30 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు 210 కిలోమీటర్ల దూరంలో, బేలూరుకి 16 కిలోమీటర్ల దూరంలో హాలీబేడ్ ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. హాలీబేడ్కు సమీప విమానాశ్రయము బెంగళూరు. హాలీబేడ్ హొయసలేశ్వర ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు, ఎన్నో శతాబ్దాలు కాలయంత్రం ద్వారా వెనక్కి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఆ శిల్పకళా విన్యాసము ఎంతగానో పరవశింపజేస్తుంది. ఆ శిల్పకళాకారుల ప్రతిభను మనసారా అభినందిస్తాము. కాలము నిరంతరం కూడా కర్పూరంలాగా కరిగిపోతూనే ఉంటుంది. కానీ ఈ కమనీయమైన కళా తోరణానికి కాలంతో ఏమాత్రం నిమిత్తం లేదు.